హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది నా హోమ్ స్టైల్ మటన్ కర్రీ రెసిపీ అండి. ఇందుకు నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్, 4 to 5 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకోండి. కట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు కచ్చా పచ్చగా దంపుకోవాలి ఆనియన్ని. ఇప్పుడు ఈ మటన్ కడుక్కొని నీట్గా పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదండి ఆనియన్ ఒక హాఫ్ వేసుకుందాము. హాఫ్ తర్వాత పోపులో వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, త్రీ టేబుల్ స్పూన్ కారపొడి. మీ కారపొడి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి ఇలా కలుపుకొని నేను ఇక్కడ చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నానండి. నాకు ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోయండి దీంట్లో. కుక్కర్ మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కచ్చా పచ్చగా దంపుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి 3 లవంగాలు, 2 ఇలాచీలు ఈ ఎల్లిపాయలో వేసి కచ్చా పచ్చగా దంపుకుంటాను. ఇలా 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను తెచ్చిన మటన్ చాలా లేతగా ఉంది. 1 విజిల్ అయితే సరిపోతుంది. మనం మటన్ ముదురా లేత తెలుసుకున్న తర్వాతనే విజిల్స్ పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని మ్యాక్సిమం మన వంటల్లో అల్యూమినియం వెజిల్స్ని వాడటం మానేయండి. ఇది చాలా డేంజరస్ అని చెప్తున్నారు డాక్టర్లు. మ్యాక్సిమం మట్టి పాత్రలు కానీ, ఇనుప పాత్రలు కానీ, ఇత్తడి పాత్రలు కానీ వాడండి. ఇది చాలా హెల్త్కి మంచిది. నేను ఇక్కడ ఇనుప కడాయి పెట్టాను. ఇనుప కడాయి పెట్టగానే వేడెక్కాక 1.5 పావు
ఆయిల్ పోయండి. ఇది వేడెక్కగానే ఇందాక మనం కచ్చాపచ్చగా దంపుకున్నాం కదా ఎల్లిపాయ ఉన్ను లవంగం ఇలాచి అది దీంట్లో వేసేయాలి. అది వేసాక ఆనియన్ మనం కచ్చాపచ్చగా వేసుకున్నది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించాలి. ఇది కాస్త వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. మరోసారి కలపండి. పసుపు కాస్త వేగాక మనం ఇందాక కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి మటన్, ఆ మటన్ని దీనిలోకి వేసేయడమే. వేగానే స్మెల్ మంచిగా వస్తుందండి. చూసారా ముక్క ఉడికింది. నేను మటన్ షోర్వా చేస్తున్నాను కాబట్టి నేను ఇంకాసన్ని వాటర్ పోసుకుంటాను. అది ఉప్పు ఈ మసాలా ఆయిల్లో ఉడికేలోపు దగ్గరకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ మొత్తం 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను 1/2 kg మటన్కి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేద్దాము. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు అండి ఇది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇది బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేయాలండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా కాస్త థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ నేను ఇందులో గరం మసాలా వేయట్లేదండి, నాకు గరం మసాలా అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. యువర్ సాకేత ఫ్రమ్ సాకేతాస్ కిచెన్. ఎంతో కమ్మటి గుమగుమలాడే హోమ్ రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది.